ఇప్పుడు కూడా 578 మంది అడాక్ కమిటీ మెంబర్లు చంద్రబాబు నాయుడు గారు వేయడం జరిగింది. అదేవిధంగా మరి 17 మంది పార్లమెంటు కన్వీనర్లు, సుమారు 1,80,000 సభ్యత్వం జరిగింది. గ్రామ కమిటీలు అవన్నీ కూడా వేయడం పెద్ద ఆయనకు జాతీయ అధ్యక్షుల వారికి పంపడం జరిగింది. త్వరలో అనుమతి వచ్చిన తర్వాత గ్రామ కమిటీలు, మండల కమిటీలు, పార్లమెంటు కమిటీల ఇవన్నీ నిర్మాణం జరిగిన తర్వాత స్టేట్ కమిటీ వేస్తాడు. అప్పుడు మళ్ళీ మొదటి నుంచి న్యూ రిక్రూట్మెంట్ యువకులనందరినీ కూడా ప్రోత్సహించి రేపు రాబోయే ఎన్నికలలో తప్పకుండా శాసనసభలో, లోక్సభలో మరి మహిళలు, యువకులందరినీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గెలిపించాలకు పంపే ప్రయత్నంలో మేమందరం కృషి చేస్తున్నాం. నమస్కారం. స్థానిక వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎక్కువ శాతం ఏంటంటే 15 మంది ఎమ్మెల్యేలు 14లో, 18లో 2 ఎమ్మెల్యేలు అధికార పార్టీ లాగేసింది. అయితే ఉన్న క్యాడర్ అంతా వాళ్ళ అవసరాల నిమిత్తం పార్టీకి బుద్ధి చెప్పి వెళ్ళిపోయింది. అందుకో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్త వాళ్ళని తయారు చేసుకోవాలి. నిర్మాణం పర్ఫెక్ట్ చేసిన తర్వాత పోటీ చేయాలి. ఇప్పుడే స్థానికంగా చేయాలంటే మా బలం కూడా మేము చూసుకోవాలి. అప్పుడు తప్పకుండా జాతీయ అధ్యక్షుల వారు అనుమతిస్తే జూబిలీహిల్స్ కానీ ఇది కానీ. ఇప్పుడు మాత్రం నిర్మాణంలోనే మేము బిజీ ఉన్నాం. పార్టీ నిర్మాణం దాన్ని పర్ఫెక్ట్ చేసినాక భవిష్యత్తులో ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్నదమ్ముల్లాక ముగ్గురం కలిసి ఉన్నాం. జనసేన, బీజేపీ, తెలుగుదేశం. ఆ పొత్తు కలకాలం ఉండాలని, సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం రాష్ట్రాలను, దేశాన్ని పాలించే శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుతున్నాం.